భారతదేశం అన్ని రంగాలలోనూ సర్వతోముఖాభివృద్ధి చెందాలన్నదే మన సంస్థ లక్ష్యమని భారత్ వికాస్ పరిషత్ సౌత్ జనరల్ సెక్రటరీ పురుషోత్తం శాస్త్రి అన్నారు. హోటల్ సూర్యలో సంస్థ రాజమహేంద్రవరం 4 శాఖల ఆధ్వర్యంలో 2024-25 సంవత్సరానికి ఎంపికైన నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. పురుషోత్తం శాస్త్రి మాట్లాడుతూ 1963లో ఆవిర్భవించిన ఈ సంస్థ సుశిక్షితులైన సేవా తత్పరులైన సభ్యుల సహకారంతో సుసంపన్నమైన మన భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాలను, కుటుంబ కట్టుబాట్లను భారతీయుల దైనందిన జీవితాలలో సమ్మిళితం చేస్తూ అభివృద్ధి పథంలో ముందుకు సాగే విధంగా 61 ఏళ్లుగా అవగాహన కల్పిస్తున్నామని, ముందు మన దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టడం మన లక్ష్యమని సభ్యులకు హితవు పలికారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు ప్రతిజ్ఞాపూర్వకమైన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు జీవీబీ సుబ్రహ్మణ్యం, తాడోజీ సాయికృష్ణ, కొత్తపల్లి వీరాజు, పీవీఎస్ కృష్ణారావు, డాక్టర్ జయప్రద, సత్తి మూలారెడ్డి, డాక్టర్ బి అనురాధ, పీవీఎస్ నారాయణ, ఎన్నికైన కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఎజెండాను ఫిక్స్ చేసుకోవడం కోసమని, కార్యోన్ముఖులు కావడం కోసం, వారికి స్ఫూర్తిని అందడం కోసమని చిన్న వర్క్షాప్ లాగా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ భారత్ వికాస్ పరిషత్ ఈ టీములు ఈ సంవత్సర కాలంలో పనిచేసేటువంటి కార్యక్రమాలలో 100% సక్సెస్ కావాలని వీరందరికీ కూడా ఇక్కడుండే సభ్యులు, ప్రాంత స్థాయిలో పనిచేసే కార్యకర్తలము, ఆ పై స్థాయిలో పనిచేసే కార్యకర్తలము, మీ అందరికీ ఈవేళ ప్రమాణ స్వీకారం చేసిన అందరికీ కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మీతో కలిసి మేము కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, మనందరం కలిసి సంస్కార కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు విస్తృత స్థాయిలో పనిచేయడం ద్వారా భారత్ వికాస్ పరిషత్ యొక్క ఔన్నత్యాన్ని మరింత పై స్థాయికి తీసుకెళ్లేటట్టు మనందరం కలిసి పనిచేద్దామని స్ఫూర్తి పొందే రోజుగా ఈ రోజుని మేము చాలా సంతోషంగా ప్రకటిస్తూ ఉన్నాము. భారత్ వికాస్ పరిషత్ ఇవాళ రాజమండ్రిలో 4 శాఖల యొక్క ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈ రాజమండ్రి భారత్ వికాస్ పరిషత్ మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా 40 సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది. ఇప్పుడే మన రామకృష్ణ గారు చెప్పినట్టుగా భారత్ వికాస్ పరిషత్తులో స్టార్ట్ అయినప్పుడు, రివైవ్ అయినప్పుడు నేను కూడా ఒక కార్యకర్తగా పనిచేస్తూ చివరికి రాష్ట్ర పౌర అధ్యక్షులుగా కూడా పనిచేశారు 2013 వరకు. తదుపరి ఈ కార్యక్రమాన్ని అలాగే అన్ని శాఖలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖలు పనిచేస్తున్నాయి. ఈ కార్యక్రమాలు ముఖ్యంగా యువత కోసం పనిచేస్తుంది. సంపర్క్, సహయోగ్, సంస్కార్, సేవ, సమర్పణ అనే అంశాల మీద మొత్తం అంతా కూడా పనిచేయడం జరుగుతుంది.